సార్ దాదాపు సంవత్సరం అవుతుంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన చొరవ కానీ ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటారా? ఈ సంవత్సర కాలంగా ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉందంటారు? స్కూల్ పిల్లలకైతే ఇబ్బంది లేదు, బాగానే ఉంది. అంత అన్ని ఇచ్చారు. మా ఊళ్ళో 298 మందికి పిల్లలకి డబ్బులు వచ్చినాయి, 11,000 కాడికి. అంత బాగానే ఉంది. సో తల్లికి వందనం అవన్నీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చింది సార్? ఇంటికి అందరికి వచ్చినాయి. 298 మందికి వచ్చింది మా ఊళ్ళో పిల్లలు. ఎంతమంది ఉంటే అంతమందికి అంతమందికి. సో దాని వల్ల ఉపయోగమే సార్. అంటే ఇప్పుడు ఈ రోజున తల్లిదండ్రులకి ఆర్థికంగా కొంత మెరుగేనంటారా లేదా? మెరుగే, మరి కొంత మెరుగే కదా. చేయలేడు అసలు, ఈయన కొత్త నాటకాలు చేశాడు, కేవలం నమ్మించి మోసం చేశాడని చెప్పారు మొన్నటిదాకా జగన్ అంటారండి. ఎవరైనా అంటారు. అది కనీసం బాబాయ్ అంటే కొద్ది టైం ఇవ్వాలి, కొత్తగా వచ్చింది ప్రభుత్వం, మళ్ళీ అప్పులు ఇవన్నీ చూసుకోవాలి, సమయం ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. ఇవ్వకుండా వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ కాదు, వీళ్ళ చేత కాదు, నేను వస్తా చూపిస్తున్నాడు అన్ని చేసి చూపిస్తున్నాడు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేశాడా బాబాయ్? ఆయనకి వ్యత్యాసం చెప్పంటే ఏం చెప్తారు మీరు? ఈయనే బెటర్. అంటే ఆయన 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు, మరి 3 రాజధానులు కట్టి ఏం చేస్తారు? 3 రోజులు ఎందుకు, అనవసరం కదా. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, అక్కడ ఋషికొండ చేశారు. ఏం చేశారు దాన్ని? అది వృధాగా ఉంది. అది ఎవరికి లాస్? అది మన మీద వేయటమే కదా, రైతుల మీద వేయటమే కదా. అనేక రకాలుగా బాబాయ్. ఇప్పుడు పోలవరం పూర్తి చేయాల, గతంలో అమరావతి రాజధాని దాన్ని పట్టించుకోవాలా, మళ్ళీ నేను వస్తా అంటున్నాడు. రానిండి, వచ్చే చూద్దాం. అప్పుడు ఎట్లా వస్తాడో అప్పుడు చూద్దాం. అది జనాలు ఆలోచించారు అనుకుంటారా, లేదా ఆయన మాట ఏం చెప్పినా నమ్ముతారు? ఎట్లా నమ్ముతారో? నమ్మేవాళ్ళు అయితే మన గెలిపించేవాళ్ళుగా. మరి అదైనా ఆలోచిస్తున్నాడంట. మరి అది ఆయనకు ఉండాలి. అది ఆయనకు ఉండాలని మనం చెప్పేది కాదు. అది ఇప్పుడు 11 సీట్లే నాకు ఎందుకు వచ్చినాయి, ఉండాలిగా. లేదు మరి ఇంకా పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు, రప్ప రప్ప నరుకుతాం, రప్ప. ఏదో సినిమాలో ఉంది ఈ డైలాగ్. ఆ డైలాగ్ కొడుతున్నాడు. కొట్టనండి, ఎన్నాళ్ళు కొడతాడు. జనాలు అయితే తెలివిగానే ఉండరు. దానికి కొద్దిగా పథకాలు అయితే బాగానే వస్తున్నాయి. బాగానే వస్తున్నాయి, అన్ని బాగానే పర్లేదు. రైతు భరోసా ఒకటి అయితే సరిపోయింది ప్రస్తుతం. అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలు చేయబోతున్నాం అని చెప్పి అంటున్నారు. వచ్చే నెలలో పడిద్ది అంటున్నారు చాలా మంది. వచ్చే నెల అవి కూడా పడతాయి అంటున్నారు. ఆగస్టు 15 కల్లా మొత్తం అన్ని క్లియర్ అంటున్నారు. మరి చూద్దాం ఏం చేస్తారు. అంటే ఇప్పుడు దాకా చెప్పిన అన్ని చేసాడు కదా, అది కూడా చేస్తాడని నమ్మకం ఉందా? ఉంది. నమ్మకం ఉందా? ఉంది. చంద్రబాబు నాయుడు గారు పనితీరు మీద ఉంది. అమ్మ దాదాపుగా సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఇప్పుడు పెన్షన్లని కానీ, అలాగే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే డబ్బులు కానీ ఎట్లుందమ్మా? పథకాలు బాగానే వస్తున్నాయా? అన్ని బాగానే వచ్చినాయి. వందనం బాగానే వేసారు. పింఛని కూడా సంవత్సరం నుంచి బాగానే ఇస్తున్నారు ఇంటికి వచ్చి. అంటే తగ్గిస్తున్నారా లేకపోతే 4,000 ఒకేసారి ఇస్తున్నారు. అట్లా రోడ్లు మీ ఊరు ఎట్లుందమ్మా గతంతో పోలిస్తే? ఇప్పుడు మీ ఊరు ఎలా ఉంది? బానే ఉంది. కాకపోతే ఈ డ్యామేజీలు మాత్రం కట్టాలి. ఇప్పుడు డ్రైనేజీలు, సైడ్ కాలువలు అలాంటి. మరి బోడే ప్రసాద్ గారు మీ ఎమ్మెల్యే, ఆయన చేస్తాడా? నమ్మకం ఉందా మీకు? ఆయన మీద నమ్మకం ఏంటి? ఆయన ఏదైనా త్వరగా చేసాడు, ఇప్పుడు చేస్తాడని నమ్మకం. అది ఆయన ఓడిపోయినాడు 2019 నుంచి 24 వరకు ఓడిపోయి ఉన్నాడు ఆయన. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఏమైనా చేశారా? అప్పుడు వాళ్ళేం చేయలే. అప్పుడు నేనే చేశాను, నేనే బటన్ నొక్కాను, నేనే డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమిచ్చాడు? పిల్లలకు ఒక్కొక్కరికి వేసాడు. అది అంటమ్మా అవి కట్టమంటే మా వల్ల కాదన్నాడు. ఇంకా ఏం చేశాడు ఆయన? అవును. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుందమ్మా. చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నాడంటావా? చేస్తున్నారు. ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి బస్సులు కూడా ఉచితం అంటున్నారు. బస్సులు ఉచితం అయితే ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళాలన్నా, ఏదైనా తెచ్చుకోవాలన్నా ఉపయోగమే కదా తల్లి మీ ఆడవాళ్ళందరికీ. అవునా? అవును. అమ్మ ఎట్లుంది మీరు చెప్పండి, ఈ రోజున పెన్షన్ మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఒకసారిగా 1000 రూపాయలు పెంచారు కదా, ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారు, మిగుల్చుకోకుండానే ఇస్తున్నారు. అంటే టైం ఏమన్నా అంటే సాయంత్రం దాకా పడుతుందా లేదా పొద్దునే వచ్చి? పొద్దున పూట ఇస్తున్నారు. ఎలా ఉపయోగపడుతుందమ్మా మీకు? 4,000 రూపాయలు ఎలా ఉపయోగపడుతున్నాయి అంటారు? నేను డాక్రా కట్టుకుంటున్నా. డ్వాక్రా గానీ లేకపోతే ఏదో మందు బిళ్ళలో ఏదోటి దేనికో దానికి. రెండు. గతంలో ఎలా ఉండేదమ్మా? గతంలో అంటే అది వేరు ఇది వేరులే, ఎవరు దాడదేలే. ప్రభుత్వం 250 పెంచడం బాగుందంటావా? ఇట్లా ఈ పెంచడమే బాగుందండి, పెంచడమే బాగుంది. ఒకేసారి 1000 రూపాయలు పెంచడం మన వాళ్ళకి కానీ లేకపోతే మీరు వినుంటారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా డబ్బులు వచ్చినాయి అన్నారు. వచ్చినాయి. ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చినాయి. వచ్చినాయి. వీళ్ళు మా పక్కనే వాళ్ళ పిల్లలకి వచ్చినాయా? వచ్చినాయి. ఎంతమంది ఉన్నారమ్మా వాళ్ళు? ఇద్దరికి వచ్చినాయా? చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నారండి. చేస్తున్నారు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? బోడే ప్రసాద్. బోడే ప్రసాద్ గారు బాగానే పనిచేస్తాడా? ఏమా ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం? ఎట్లా ఉందంటావు? ప్రభుత్వం బాగానే ఉంది. ఎలా ఉంది బాబు పరిపాలన? ఎలా ఉందంటావు?
పరిపాలన బోడే ప్రసాద్ గారు నెంబర్ 1 బాబు. ఆ, ఓయ్ ఇప్పుడే కాదు, గతంలో చేసినప్పుడు కూడా బోడే ప్రసాద్ గారు బాగా చేశారు. సో బోడే ప్రసాద్ గారు అంటే అభిమానం మీకు. అభిమానం ఏంటి అంత అభిమానం ఏంటి? అభిమానం అంటే ఏమండి, మా ఆవిడికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాం. పోసెట్ గారు తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి, ప్రసాద్ గారి తీసుకెళ్ళిన తర్వాత ఆయన సీఎం సాయంతో 3 లక్షలున్నర ఎంతో సెలక్షన్ చేశారండి. సంబంధించి చెక్ ఇచ్చారు. వాళ్ళే డాక్టర్లు వాళ్ళే చెక్ తీసుకెళ్తే వాళ్ళే వాడారు. మా ఆవిడ గారి ఎక్కువైపోయి చనిపోయిందండి. సాయం చేశారు బోడే ప్రసాద్, సాయం చేశారు బోడే ప్రసాద్ గారు. సో ఇట్లా ఎంతో మందికి ఈ రోజున టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతి ఒక్కళ్ళకి సాయం ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం చేస్తున్నా కూడా అసలు ఏమి బాగాలేదు, వీళ్ళందరూ ఏం చేయట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఏమండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నోటికొచ్చి వాళ్ళు చెప్పుకుంటారు, మనకెందుకండి? మనకు సాయం చేసినామని చెప్పుకోవాలి. అవును, అవునా కదా? సో మొత్తం మీద అంటే ఇంకోసారి నేను వస్తా, నేనే గెలుస్తా, అప్పుడు రప్పా నరుకుతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జనాలు ఓట్లు వేస్తారంటావు, నమ్ముతారంటావు ఆయన? నమ్మరు. ఎందుకని? ఈయన్నే నమ్ముతారు, బోడే ప్రసాద్ నమ్ముతారు, ఆయన నమ్మరు. వైసీపీ వాళ్ళని అయితే నమ్మరు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ప్రెసిడెంట్లకు కానీ లేకపోతే వార్డు మెంబర్లకు కానీ అందరికి కూడా పని కల్పించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ₹1 ఊర్లు బాగు చేసుకోవడానికి ఇస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన పనితీరు కానీ ఎలా ఉంది సార్? మార్పు ఏమైనా ఉందా? బాగున్నాం సార్. ఏంటి, ఏం బాగుందంటారు? పాలన అదే ఏంటి మీరు గమనించింది ఏంటి? ఏముంది, రైతులకి ఈ తల్లికి వందనం, ఈ గ్రామాలు. సో పెన్షన్ అయిన టైంకి ఇస్తున్నారు. ఇస్తున్నారు. ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే 29న ఇస్తున్నారు. 30 ఫస్ట్ వస్తుంది అనుకోండి, 29నే ఇచ్చేస్తున్నారు. ఏమైనా తగ్గిస్తున్నారా సార్? ఏం తగ్గించడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచినట్టు లేదు. ఆయన ఒకసారి వీళ్ళు ఒకేసారి అన్నాక ఒకేసారి ఇస్తున్నారు కదండి. మరి ఏమి చేయలేరు, వీళ్ళ వల్ల కాదు వీళ్ళ అని చెప్పి ఎన్నో మాట్లాడుతున్నారు కదా. అట్లాగే చెప్తారండి. ఇప్పటికే అంటానే ఉన్నారు ఆయన అంబటి రాంబాబు గానీ లేకపోతే పేరుని నాని గారు గానీ. అలా అంటారు. తల్లికి వందనం అందరికి పడ్డాయండి. దానివల్ల ఎట్లా సార్, ఏం ఉపయోగం అంటారు? ఉపయోగం ఏముంది, ఇప్పుడు ఆర్థికంగా ఉన్నారు, బుక్స్ అని అవని బ్యాగులు అని ఇవన్నీ కొనలేని పరిస్థితి కూడా ఉంటది కదా సార్. మరి అవన్నీ వేస్తుంది గవర్నమెంట్. అలా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలను చూస్తున్నారు కదా సార్, వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? బాగానే ఉంది. యూనిఫామ్లు, బుక్స్ అన్ని వస్తున్నాయి, మొత్తం వచ్చినాయి సార్. మధ్యాహ్నం కూడా సన్న బియ్యంతోనే భోజనం. నిజమేనా సార్? నిజం. సో మొత్తం మీద మార్పు ఉందంటారా? మార్పు ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్లుంది బాబు పరిపాలన? బాగుంది. కానీ ఏం బాగుంది? పింఛన్లు ఇస్తున్నారు, పెన్షన్లు అయితే టైంకి ఇస్తున్నారు. ఎలా ఉపయోగపడుతుంది ఆ పెన్షన్లు మీకు? పెన్షన్లో మేము పాలకి నీళ్ళకి వాడుకుంటున్నాం. ఒకేసారి ₹1000 పెంచిస్తున్నారు లేకపోతే తగ్గిస్తున్నారు? తగ్గిస్తున్నారు, మొత్తం ఇస్తున్నారు, 4000 ఇస్తున్నారు. కళ్ళ ముందు కనపడుతున్నా పెన్షన్లు ఇస్తున్నారు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, అట్లాగే తల్లికి వందనం, పిల్లలకి డబ్బులు పడుతున్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఏమి చేయట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా. ఆయన చెప్పేది ఆయన చెబుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ హామీలు ఇచ్చారో నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా అంటున్నారు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందండి. ఎందుకు బాగుంది? ఎందుకు ప్రతి పని చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఇళ్లలో బాగు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. మా రోడ్లు పోయినాయి, ఇవాళ పొద్దున చూశారు, రాసుకున్నారు, చేపిస్తామన్నారు ఎమ్మెల్యే గారు. అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.